అందరికీ నమస్తే అండి. అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఒకటే మిగిలింది. పోలవరం ప్రాజెక్ట్ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి దొబ్బెత్తానికి సిద్ధమైపోయాడండి. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేశారన్నమాట, ఒక పోస్టర్ చదివి వినిపిస్తాను చూడండి. వైఎస్ జగన్ గారి కృషితో తిరుగులేని స్థితికి చేరుకున్న పోలవరం ప్రాజెక్టులోని 48 రేడియల్ స్పిల్వే గేట్ల ద్వారా దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల. ప్రాజెక్టు వద్ద నీటి మట్టాలు గణనీయంగా పెరిగిన గరిష్ట వరద ప్రవాహాన్ని తట్టుకునేలా అప్పట్లో వైఎస్ జగన్ గారు చర్యలు. ఎప్పట్లో మీ పిచ్చితనం తగలెట్ట వెళ్ళేసిన పోస్ట్. అసలు సంబంధం ఉందా మీకు పోలవరానికి ఏమైనాను? 5 ఏళ్ళు అధికారంలో ఉండి పోలవరానికి ఏం చేశారో చెప్పగలగాలి. చెప్పగలవా మనం? మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. 2019 జూన్ లోపే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే పోలవరం ప్రాజెక్ట్ అంటే అప్పుడు ప్రభుత్వం దిగిపోయే నాటికి 73% కంప్లీట్ అయింది. 73, 72%. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మిగిలిన పనులు పూర్తి చేసి పోలవరం ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. ఏం చేశాడు? అప్పుడు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి అని ఒక పిచ్చి తెలివితేటలు వచ్చినాయి అన్నకి. లేదంటే పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారో తినేస్తున్నారో, ఇది కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇచ్చి నిర్మించినా సరే ఆ పోలవరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. అయినా సరే నేను రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు మిగిలి చేస్తాను అన్నాడు. రివర్స్ టెండరింగ్ అన్నాడు. 500 కోట్ల రూపాయలు మిగిలి చేశాను అన్నాడు. అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా సందర్భాల్లో చెప్పారు, మీరు ఎలా అర్ధాంతరంగా పనులు ఆపేయడం, కాంట్రాక్టర్లు రద్దు చేయడం చేయకూడదు, ప్రాజెక్టు దెబ్బతినుద్ది, మీరు ఎలాంటి చర్యలు తీసుకోకండి అని చెప్పినా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో వినలేదు. లేదు చంద్రబాబు నాయుడు గారి పని ఎట్టాగైనా సరే బుర్ర చల్లాలి, నేను ఇందులో అవినీతి జరిగిందని చెప్పేసి నేను నిరూపించాలి అనే ఉద్దేశంతో ఏం చేశాడు? అప్పటి కాంట్రాక్టర్ అన్నింటిని కూడా రద్దు చేసి కొత్త టెండర్లను పిలిచాడు. 500 కోట్ల రూపాయలు మిగిలి చేసినాయి అన్నాడు. అంట రాష్ట్ర ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు నేను మిగిలి చేసానంటే మనతో మామూలుగా ఉండదు, పోలవరం ప్రాజెక్టుకి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాను అన్నాడు. అసెంబ్లీలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు. 2021 అని ఒకసారి మన అనిల్ కుమార్ యాదవ్ వినిపిస్తే అన్ని వీడియోలు ఉన్నాయి. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న రోజులు పెద్ద పెద్ద కేకలు ఇచ్చేసారు. ఆ తర్వాత అంబటి రాంబాబు మంత్రి అయ్యాడు. అంబటి రాంబాబు మంత్రి అయిపోయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కొద్దిగా డిఫికల్ట్ సబ్జెక్ట్, మనకేమీ అర్థం కాదు, కొద్దిగా స్టడీ చేస్తున్నాం, ఇప్పట్లో పూర్తయ్యేదైతే కాదు, కాపర్ డ్యామ్ పోయింది, దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మళ్ళీ మెలెట్టారు. ఇవాళ వచ్చి మళ్ళీ పోలవరం ప్రాజెక్టులో క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు అంటే రీసెంట్గా భోగాపురం విమానాశ్రయం ఓపెనింగ్ సందర్భంగా ఆ ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం, అలాగే 2028 నాటికి అమరావతి ఫేజ్ 1 కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఆయన బహిరంగంగా ఆ ప్రారంభోత్సవ సభలో చెప్పుకొచ్చారు. దానికి ఈ రోజు నుంచి కూడా క్రెడిట్ దుబ్బెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట పోలవరానికి సంబంధించి. కాస్త సిగ్గుండాలి ఇలాంటి పోస్టులు వేయడానికి. మీ 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా అటకెక్కించేసి పూర్తిగా నాశనం చేసి ఇవాళ వచ్చి జగన్ గారు కృషి అట్ట ఇక వైఎస్ జగన్ గారి కృషితో తిరుగులేని స్థితికి చేరుకున్న పోలవరం ఏం చేశారో బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. మళ్ళీ మనం అలా వెళ్ళలేం. మళ్ళీ ఒకసారి ఇదే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అంబటి రాంబాబు ఏం మాట్లాడితే ఒకసారి వినిపిస్తాను. అంబటి రాంబాబు ఏమైందమ్మా? మరి మ్యూజిక్ కూడా పెట్టారు, గట్టిగానే పెట్టారు మ్యూజిక్. పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు బాబా. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తాడు కదా. వీళ్ళు మంత్రులు వీళ్ళ చేత చెప్పించండి. నిన్న మొన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు కదా, వీళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టి మీ హయాంలో మంత్రులు కదా వాళ్ళకి తెలియకుండా ఎలా ఉంటుంది?
అంబటి రాంబాబు అయినా లేదంటే అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ అయినా సరే నీటిపారుదల శాఖ మంత్రులుగా చేశారు కదా, ఆ శాఖకు సంబంధించిందే కదా. ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి మీ హయాంలో 19 నుంచి 24 వరకు ఏ మేరకు పనులు పూర్తి చేశారో వివరంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా? చెప్పలేం మనం. మన వల్ల అవ్వదు. ఎందుకు ఈ డ్రామాలో ప్రజలందరూ మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. మీరు ప్రజల కంటికి జోకర్ గాల్లా కనబడుతున్నారు. ఈ మాట కొద్దిగా ఇదిగా ఉండొచ్చేమో కానీ నిజంగా అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి దాన్ని వ్యతిరేకించడం. ఏ పని ప్రారంభించినా సరే మొదట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక ప్రాజెక్టో లేదంటే ఏదైనా కడదామని చెప్పి అనుకున్నారనుకోండి, ముందు దానిపైన విషయం కక్కేస్తారు, కోర్టులో కేసులు వేస్తారు, ఇది అన్యాయం అంటారు, అక్రమం అంటారు, రకరకాల విష ప్రచారాలన్నీ చేస్తారు. అది ప్రారంభోత్సవానికి వచ్చింది అనగానే మళ్ళీ క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నాలు చేస్తారు. మేము చూసాం కదా, భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి మేము చూసాం. ఎంతలా ట్రోల్ చేశారంటే మిమ్మల్ని అంతలా ట్రోల్ చేశారు. అయినా సరే ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ అదే స్ట్రాటజీ. రేపు అమరావతి పూర్తయినా సరే మళ్ళీ అమరావతి పైన కూడా క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తారు. ఇవాళ మావి గన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పిచ్చితనంతో అలా. జగన్మోహన్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ప్రాజెక్టు చేపట్టాడంటే ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నారు, ఖచ్చితంగా అమరావతిని కంప్లీట్ చేస్తారు. ఇక్కడ మన క్రెడిట్ ఏమి ఉండదు. మనకు క్రెడిట్ కావాలంటే ఏం చేయాలి? మావిగన్ అని చెప్పేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని రాజధాని చేసేయండి, ఇది నా ప్రతిపాదన అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఒక డైలాగ్ కొట్టేసేయాలి. ఇప్పుడు అమరావతి అనగానే గుర్తొచ్చేది ఏంటి? మన సాధారణంగా విజయవాడ, గుంటూరు మధ్యలో ఉన్నదే కదా. ఆ మధ్య ప్రాంతం డెవలప్మెంట్ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరగదా అండి? జరుగుతుంది. నేను చెప్పిందే కదా అంటాడు. ఇప్పుడు కాదు, ఒక 5 ఏళ్ల తర్వాత, ఒక 10 ఏళ్ల తర్వాత ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. అలాగే నేను ఒక డైలాగ్ చూశానండి, ఏదో నిన్న మొన్న ఒక వీడియో చూసా. జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తానట్ట తప్పడట, ఏదన్నా చెప్పాడంటే చేస్తాడంతే, చేస్తాడంతే. ఇది ఒక డైలాగ్ ఉంటుంది వాళ్ళది. చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటారు. మా రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, పేరు నాని కావచ్చు. ఇలా డైలాగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా చెప్పాడంటే చేస్తాడంతే. మరి 3 రాజధానులు చెప్పాడుగా, ఏమైపోయింది? అవునా కదా? అంతకుముందు అమరావతికే మద్దతు ఇచ్చాడు కదా, ఏమైపోయింది? అంతకుముందు కూడా మాట్లాడాడు చాలా సందర్భాల్లో. వాషింగ్టన్ డీసీ అండి, అమెరికా అండి, సింగపూర్ అండి, వీటన్నిటిని కలగలిపి చుట్టి ఓ ప్రాంతంలో పెట్టేస్తానండి, అదే పెద్ద రాజధాని అండి మనకి. ఎలా ఉందో అడగమాకనే నా బుర్రలో ఉందన్నాడు. అది పక్క వెళ్ళిపోయింది. 3 రాజధానులు పక్క వెళ్ళిపోయింది. మళ్ళీ అమరావతి మీద పడ్డారు, ఇవాళ పోలవరం మీద పడ్డారు, రేపొద్దున ఇంకోటి ఏదైనా ప్రారంభోత్సవం జరిగితే మళ్ళీ దాని మీద పడతారు. ఇంకా చెప్పండి, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది మేమే, మా కుటుంబమే. ఆంధ్రప్రదేశ్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది మేమే. ఇలాంటివి తగ్గించుకుంటే మంచిదండి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చూసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, నవ్వుతున్నారు. మీ మానసిక పరిస్థితి బాగాలేదేమో అనుకుంటున్నారు. వద్దు, మనకి సంబంధం లేని అంశాల్లో తలదోచుకుంటూ ఉంటే అయిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారనుకోండి, చంద్రబాబు నాయుడు గారే చేశారని చెప్పండి. అందులో మీ పాత్ర ఏమీ లేకపోయినా, మీరు చేసిన కృషి ఏమీ లేకపోయినా, మీ హయాంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం 2% పనులు కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి 2% పనులు పూర్తి చేయలేకపోయారు మీరు. ఇవాళ వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు. జగన్మోహన్ రెడ్డి కృషి వాళ్ళట. ఏం కృషి? వీళ్ళ దృష్టిలో కృషి అంటే ఏంటంటే 5 ఏళ్ళు పోలవరం ప్రాజెక్ట్ని అటకెక్కించేశారు కదా, పోలవరం ప్రాజెక్టు పూర్తిగా సర్వనాశనం చేశారు కదా. ఆ సర్వనాశనం చేయడాన్నే వీళ్ళు కృషి అనుకుంటారు అనమాట. అదే మేలు వాళ్ళ దృష్టిలో. అంటేనా? ఇవన్నీ ఎందుకండి అనవసరంగా? సింపుల్గా మీరు ఏదో డిఎస్సి గురించో ఇంకో దాని గురించో మాట్లాడుతున్నారు కదా. అసెంబ్లీ దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే వాస్తవాలు ఏంటనేది ప్రజలకి తెలుస్తుంది, మీ కార్యకర్తలకి తెలుస్తుంది. మనం ఇక్కడ ఫేస్బుక్లోని, ట్విట్టర్లోని మీరు ఏదో సోషల్ మీడియాలో ఇది చేసినట్టు ఉంది, కానీ మీరు రాజకీయాలు చేసినట్టు ఏమి అనిపించట్లా. అయితే శవ రాజకీయాలు, లేదంటే ఈ క్రెడిట్ చోరీ అన్నమాట. ఏదైనా ఎక్కడైనా ఏదైనా పని జరిగితే లేదు అది నా వల్లే జరిగింది. మీ వల్ల జరిగితే ఎప్పుడు జరగాలి? మీ హయాంలోనే జరిగి ఉండేదేమో, చేయలేదు కదా. తినేస్తానికి ప్లాన్ వేశారు. నిజంగా పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టర్నింగ్ వెళ్ళడానికి కారణం ఏంటనుకున్నారు? ఎక్స్పెక్ట్ చేశాడు. కొంతమంది మాకు పకోడీ విశ్లేషకులు ఉంటారు కదా, మేధావులు. వీళ్ళందరూ కూడా పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, అది తినేస్తున్నారు అని చెప్పేసి అని ప్రచారం చేశారు. పోలవరం ప్రాజెక్టులో మనకి ఏదో మిగిలిపోద్దేమో, మనం కూడా తినేద్దాం. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు కదా,
అందుకని చెప్పేసి అని రాగానే టెండర్లు అన్నీ రద్దు చేసాడు. ఎవడన్నా బుద్ధున్నాడన్నా రద్దు చేస్తాడా? 72% పనులు పూర్తయినాయి. చివరి స్టేజ్‌కి వచ్చింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే స్టేజ్‌లో ఎవడైనా కాంట్రాక్టర్‌లన్నీ రద్దు చేస్తాడండి? బుద్ధున్నాడు ఎవడన్నా? చెయ్యడు. చేసాడు. ఎందుకు చేసాడు? తినేద్దాం. మనకి కాంట్రాక్టుల ద్వారా పెద్ద ఎత్తులో మనం నొక్కేయచ్చు, తినేయచ్చు అని చెప్పేసి అని వ్యవసాయానికి వెళ్ళాడు. 500 కోట్ల రూపాయలు మిగులు చేసి అన్నాడు. తర్వాత అర్థమైంది పోలవరం ప్రాజెక్టులో మనం తినేయడానికి ఏమీ ఉండదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ అనేది ఒకటి ఉంటుంది. మనం ఏం ఖర్చు పెట్టినా, ఎంత ఖర్చు పెట్టినా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారాగానే ఖర్చు పెట్టాలి. అదే పొద్దున మనకి కేంద్ర ప్రభుత్వం బిల్లులు తిరిగి చెల్లించినప్పుడు కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మనకి బిల్లులు చెల్లిస్తారు. సో కాబట్టి ఇందులో తినేసేది ఏమి ఉండదు. ఇందులో మనకు పైసా మిగలదు. పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పడేయండి. జగన్మోహన్ రెడ్డి చేసింది ఇదే. ఇంతకు మించి ఏమీ చేయలేదు. ఇంతకు మించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ లాజిక్. అందులో ఏదో డబ్బులు మిగులుతాయి అనుకున్నాడు కాబట్టికే పోలవరం ప్రాజెక్ట్ టెండర్లు రద్దు చేసాడు. తర్వాత అర్థమైంది ఇంత ప్రాసెస్ ఉందని చెప్పేసి. ఆ తర్వాత చేతులు ఎత్తేసాడు. మనకు రూపాయి మిగిలినప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉంటే అంత, పోతే అంత, దాన్ని అలా పక్కన పడేయండి రా అబ్బాయి అన్నాడు. దాన్ని అలా అటకెక్కించేసారు. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించగానే నేను 20 ఏళ్ళలో పూర్తి చేస్తాం, జాతికి అంకితం చేస్తాం అనగానే పొలోమని చెప్పేసి మొదలెట్టారు ఇప్పుడు క్రెడిట్ దుబ్బేస్తాను. వాళ్ళ పేజీలోనే బూతులు తిడుతున్నారు. ఇంక ఈ క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నాలు మానేస్తే బాగుంటుందండి. పనికొచ్చే అంశాలపైన డిబేట్లు పెట్టండి.